అరే మనం పోయే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాకి కాదురా, నా దోస్త్ కార్తిక్ వర్మ ఇంటికి. అయినా అంత భయపడతావేంట్రా? అరే భయం అనే పదం వింటేనే నాకు జ్వరం వస్తుందిరా. వాడిది నాది ఓట్లకు ఎలక్షన్లకు ఉన్న సంబంధం రా. అనవసరంగా రాజకీయం చేయకుండా త్వరగా వెళ్ళి తొందరగా వద్దాం పద. అతని వింత ఆలోచనలకి నీ వెటకరానికి సరిపోయిందిరా. పద పోదాం. ఈయన మా ఫ్రెండ్ మైకిల్ రా. ఏంట్రా చర్చ్ ఫాదర్ బైబుల్ పట్టుకున్నట్టు ఎప్పుడు చూడు ఓ బుక్ పట్టుకొని తిరుగుతుంటావు? అతని అలవాటు నీకు పొరపాటుగా ఎందుకు అనిపించిందో నాకు అర్థమవ్వట్లేదు. వాడి వ్యసనం నా వ్యంగ్యం. నీకు ఇబ్బంది అయితే సారీ రా. మీరైతే బాల్కనీలోకి వెళ్ళండి, నేను టీ తయారు చేసుకొని వస్తాను. చాయ్ తాగుతూ చర్చిద్దాం. బాగుందిరా నీ యాస ప్రాస. సరే అలా కానీ. ఆ బుక్ ఏంటి, ఆ బొమ్మలేంటి? నిన్న నైట్ నా లుక్స్ ఈ బుక్ పైన పడ్డాయి. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే ఆర్టికల్ మీద. భూతం అంటే ఇంత ప్రీతి ఏంట్రా నీకు? చచ్చిన తర్వాత మనుషులు దయ్యాలుగా మారి మన చుట్టూ తిరుగుతూ వాళ్ళ తీరని కోరికలు తీర్చుకుంటారంట. నిజమేనా? ఒకరు చచ్చినాక ఇంకా వాడు చరిత్రలో కలిసిపోవాలి. మళ్ళీ దాని మీద చర్చ ఏంటి? అర్థం కాలేదా? కరిగిన క్యాండిల్, కాలిపోయిన సిగరెట్ లాంటి విషయాలు ఓసారి గతమైతే అవి గతమే. చనిపోయాడు కదా అని ఒకడిని వదిలేస్తామా? అప్పుడు మన పరిస్థితి ఏంటి? అయినా దేవుడున్నాడని నమ్మినోడు దయ్యాలు ఉన్నాయని ఖచ్చితంగా నమ్మాలి. దయ్యమా? ఏంటి భయమా? దయ్యం అంటే భయం పుడుతుంది, దైవం అంటే ధైర్యం కలుగుతుంది. మనిషి బ్రతికే అబద్ధం, మరణిస్తే నిశ్శబ్దం. ఇదే జీవిత సత్యం. అలా కాదు, ఎప్పుడో రోజు మనం కూడా చనిపోతాం. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనిషి దేహం కాలుతుంది, కానీ వాడు చేసిన ద్రోహం మిగులుతుంది. రే, శ్మశానం ఎప్పుడు శవాలతో నిశ్శబ్దంగా ఉండదురా. దానికి సరదాలుంటాయి, సరసాలుంటాయి. మరణించిన వాళ్ళు తిరిగి వస్తే అనే ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా క్వశ్చన్స్ ఏంట్రా బాబు? ఆపండిరా, నాకు భయం వేస్తుంది. నువ్వు అడుగుతున్నావే నాకు ఈ చావుగలు ఎందుకని. ఇప్పుడు చెప్తా విను. ప్రాణం దేహాన్ని వదిలాక మనం చస్తాం. మళ్ళీ వస్తే అది మరో జన్మ. నువ్వు ప్రాణంతో ఉండే సమయం కన్నా నీ దేహం శ్మశానం ఉండే కాలమే ఎక్కువ. మరి అన్ని రోజులు నువ్వేం చేస్తావు? ఎవ్వడు అడగడు, చెప్పినా వినడు. అందరూ జీవితంలో పైకి వెళ్దాం అనుకుంటారు, కానీ పైకి పోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. కారణం లేని మరణం లేదు. ఆ కారణం కనుక్కునేంత వరకు నా ఈ పరిశోధన ఆగదు. అరే మైకిల్, టీ తాగటం అయిపోతే వెళ్ళిపోదాం పదరా. అరే మాకు పనుందిరా, మేము వెళ్తాం. నువ్వేంట్రా బాబు, భూతమన్న మాట వింటేనే భూకంపం వచ్చేలా చేస్తున్నావు. నిజంగా వస్తే ఏం చేస్తావు? భూతం అంటే భయం లేని వారు ఎవరు చెప్పు? అందులో మా మనిషికనే అరుంధతిలో భయపడింది. ఆఫ్టర్ ఆల్ నేనెంత? ఎందుకురా ఎప్పుడు చూసినా భయపడుతూనే ఉంటావు? భయస్థుడికి భవిష్యత్తుండదు, వణికే వాడికి కొనుక్కుంటాడు. ఎవరికి ఉండదురా భయం? అందరికీ ఉంటుంది. పైలట్కి ప్లేన్ గాలిలోనే కొలుతుంది భయం, డాక్టర్కి చేసిన ఆపరేషన్ ఫెయిల్ అవుతుందని భయం, డైరెక్టర్కి ఫిలిం ఫ్లాప్ అవుతుందేమో అని భయం, ఎప్పుడు పోతామో అని భయం. ఇది నిజం, నమ్మకుంటే అది నీ మూర్ఖత్వం. నీ భయం బెరుకుదనం చూస్తుంటే ఓదార్చాలో నాకెందుకని వదిలేయాలో అర్థం అవ్వట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నీలాంటి పిరికోడు పిల్లికి కూడా భయపడతాడు, నాలాంటి ధైర్యస్తుడు దేవునికి కూడా భయపడడు.
గౌతమ్ గౌతమ్ ఇదంతా కళ. టీవీలో సినిమా వస్తే చూడు, డైవర్ట్ అవ్వు. నా రాక్షసి, అమ్మో వీడు మళ్ళీ షూరు చేస్తాడు అనుకుడు. నేను నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా, జాగ్రత్త. హలో, ఎవరు మాట్లాడరే? భయాన్ని బ్లాంకెట్లా కప్పుకొని జీవిస్తున్నావు నువ్వు చస్తే గానీ నీ ఈ భయం చావదు. అరే మైకిల్, మై న్యూ జీన్స్ ఈజ్ మిస్సింగ్. వేసుకొని ఎక్కడ వదిలేసావురా? అక్కడ నా జీన్స్ లేదో నీ పీక మేకది కోసినట్టు కోస్తా. 3000 అది. మైకేల్ ఎక్కడున్నావు? కనిపించకుండా కవించడానికి నువ్వేమైనా కాజల్వా? కుదురుగా ఎదురుగా వచ్చి కనిపించు. అమ్మయ్య, ఇక్కడున్నవారా? ఆకలి వేసినప్పుడే అన్నం విలువ తెలుస్తుంది. ఒంటరితనం వచ్చినప్పుడే ఒకటి తోడు గుర్తొస్తుందిరా. నా అదృశ్యానికి నీ ఆశ్చర్యానికి ఓ ఫోన్ కాల్ కారణం. చెప్తా విను. February 7th అంటే నిన్న నువ్వు నాకు కాల్ చేసావు. ఏదో బర్త్డే పార్టీ కార్తిక్ వర్మ రూమ్లో ప్లాన్ చేస్తున్నామని. గుర్తుందా? నేను చేయటం ఏంటి మైకిల్, మర్చిపోయిందా? బ్రతికే హక్కును నొక్కేశారు. కనీసం మాట్లాడినవు. ఫోన్ చేసి ఫాస్ట్గా రా అన్నావు. ఎక్కడ కొడుతున్నా నా ధైర్యం మొత్తం కూడించి కదిలా. చా అలాగా? నేను చేయటం ఏంటి, నువ్వు చావటం ఏంటి? మూసుకొని నన్ను ముగించని, ఆ తర్వాత నువ్వు మాట్లాడదు కానీ. రవివర్మ లెవెల్లో ఎప్పుడు బొమ్మలేస్తుంటావు, వేరే పని లేదా? ప్రతి ప్రాణి ఏదో రూపంలో తన భావాన్ని బయట పెడుతుంటాడు. నాకు ఈ అలవాటు. అసలు ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? కార్తిక్ వర్మ ఇంటికి వెళ్తే ఏదో ఒకటి తెలుస్తుంది. మైకిల్, నువ్వు చనిపోయినా నీ జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మైకిల్, ఐ మిస్ యూ రా. కార్తిక్, కార్తిక్, హలో మైకిల్, నేను గౌతమ్ని మాట్లాడుతున్నా. నేను కార్తిక్ వర్మ ఇంట్లో ఉన్నా. వాడి ఫ్రెండ్ బర్త్డే ఈరోజు. రూమ్లో పిరికోడ్లా ఏం చేస్తావు? నువ్వు వచ్చేయి. గౌతమ్, 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 మానవుడి మాంసపు ముద్ద అగ్నిలో ఆహుతయ్యాక తను ఆవిరవ్వచ్చు, కానీ ఆత్మ మిగిలే ఉంటుంది. మరి ఆ ఆత్మ పరమాత్ముడి సన్నిధానం అవుతుందా లేక ప్రేతాత్మగా మారుతుందా అన్నది ఇంతవరకు అంతుపట్టని అంతుచిక్కని ఆశ్చర్యం. మనిషి మరణం వెనుక కారణం తెలుసుకోవాలంటే నీకు తెలిసిన వ్యక్తిని అనుక్షణం గమనించాలి. అతను భయం అనే పదం వింటేనే జడవాలి. గౌతమ్, గౌతమ్, ఏంట్రా బర్త్డే పార్టీ అన్నారు, ఎవరు లేరు? ఇంతకీ గౌతమేడి? పార్టీ కాదురా, నీ పాలిట నేను వేసిన ప్లాన్. ప్లానా? ఏంట్రా? ఆట ఇప్పుడే మొదలైంది. జోక్ చేస్తున్నావా? నాకు భయం వేస్తుందిరా. నువ్వు భయపడితే చావు చరిత్ర తెలుస్తుంది నాకు. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఎప్పటి నుండో నాకు తీరని కోరికుంది, మనం చచ్చాక ఏమవుతామని. ఎన్నో ప్రయోగాల్లో తెలిసిందేంటంటే ఓ పిరికోడిని చావు అంచుల దాకా తీసుకెళ్తే వాడే అన్నీ చెబుతాడు.
నీ ప్రాణానికి ఏ హాని లేదు. నా దాహానికి దాసమవు చాలు. నీ కోరిక వెనుకున్న కారణం ఘోరమైందిరా. నీ ప్రాణం విలువ పావుల, నా కోరిక ఖరీదు కోటి. భయపడు, ఇన్నాళ్ళు నీ చిక్కుదనం ఏమైంది? భయపడు, కుమార్ భయపడు, భయపడురా, భయపడు, చంపేస్తా, భయపడు, భయపడు, భయపడురా. భయంతో మైకిల్, కోరిక దాహంతో కార్తిక్ వర్మ ఇద్దరూ మరణించి గౌతమ్ని ఒంటరివాణ్ణి చేశారు. పిచ్చిదనం, పిరికిదనం రెండూ ప్రమాదకరమైనవే. అందుకే భయం నీ వాకిట్లో వస్తే వెంటాడు, భయం నీ పక్కలోకి వస్తే పరిగెత్తించు. ఎందుకంటే భయం నీ బుర్రలోకి ఓసారి ఎక్కిందో నీ నీడ కూడా నిన్ను భయపెట్టిస్తుంది. అలాగే కోరిక, కోపం రెండూ చాలా భయంకరమైనవి. అవి నీలో ఉంటే నిన్ను సంతృప్తిపరుస్తూ ఎదుటివాడిని నాశనం చేస్తాయి.